రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో జగన్ పర్యటన కేసులో నిందితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 110 మందిపై కేసులు నమోదు చేశారు. విచారణకు హాజరవ్వాలని పలువురు నేతలకు నోటీసులు ఇచ్చారు. తాజాగా ఈ కేసులో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సుమారు 3 గంటలకు అంబటి రాంబాబును విచారిస్తున్న అంబటితో పాటు వైసీపీ నేతలు మురళి, లేళ్ల అప్పిరెడ్డిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇక పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో జగన్ పర్యటన కేసులో నిందితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 110 మందిపై కేసులు నమోదు చేశారు. విచారణకు హాజరవ్వాలని పలువురు నేతలకు నోటీసులు కూడా జారీ చేశారు. తాజాగా ఈ కేసులో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సుమారు 3 గంటలుగా అంబటి రాంబాబును విచారిస్తున్నారు. అంబటితో పాటు వైసీపీ నేతలు మురళి, లేళ్ల అప్పిరెడ్డిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.